ఒకటి ఈ రాజధాని వ్యవహారంలో మనం కనుక ఈ క్రోనాలజికల్ ఆర్డర్ తీసుకుంటే చూడటానికి చాలా ఎక్కువ సమయం పట్టింది, 12 సంవత్సరాలు ఆల్రెడీ గడిచిపోయింది అని అన్నా కానీ ఇన్ప్రాక్టికల్గా చూస్తే అమరావతిగా ప్రకటించడం కానీ, అలాగే అక్కడ ల్యాండ్ పూలింగ్కి నోటిఫికేషన్ ఇవ్వటం, రైతులను ఒప్పించటం, రైతులు ఇవ్వటం, అలాగే వీటికి ఉన్నటువంటి ఈ న్యాయపరమైన చిక్కుల్ని ఒక్కొక్కటిగా అధిగమించుకొని యాక్చువల్గా పనులు ప్రారంభించడం ఇవన్నీ మనం చూసాము. 2014-15లోనే ఇవన్నీ జరగలేదు. నాకు గుర్తున్నంత వరకు 2017 వరకు కూడా ఈ ప్రాసెస్ పట్టింది, న్యాయపరమైన చిక్కులను కూడా అధిగమించి. ఆ కాలంలో కట్టినటువంటి మనకు కనపడేవి ఏంటంటే తాత్కాలికంగా అని చెప్పబడేటటువంటి, కానీ తాత్కాలికం కాదు, బాగానే కట్టారు, మధ్యంతర భవనాలు. అవి అసెంబ్లీ, సెక్రటేరియట్, అలాగే హైకోర్టు, ఇవి మనకు కనపడేవి. ఇకపోతే రైతులకి ఆ ప్రాసెస్, ప్లాట్ ఎలకేషన్ ప్రాసెస్ అప్పుడే స్టార్ట్ అయింది. ఈ లోపల ప్రభుత్వం చేంజ్ అయింది. ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత 2019 నుంచి 24 వరకు నన్ను అడిగితే దాన్ని అసలు పరిగణలోకి తీసుకోకూడదేమో అంటాను నేను. పరిగణలోకి తీసుకోకపోవటమే కాదు, ఆ 5 సంవత్సరాలు దాన్ని పట్టించుకోకపోవటం మూలంగా అస్తవ్యస్తంగా తయారైనటువంటి ఆ ప్రాంతాన్ని మళ్ళీ సెటరైట్ చేసి ఆ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి 1 year పట్టింది. సరే 1 year ఎందుకు పడుతుంది అని ఆర్గ్యూ చేస్తే చేయొచ్చు, అది వేరే విషయం. ఓవరాల్గా దానికి మళ్ళా కొన్ని యాడ్ అయినాయి ఆ 5 సంవత్సరాల్లో, లీగల్ ఇష్యూస్. ఇవన్నీ దాటుకొని ముందుకొచ్చి మళ్ళీ లేని నమ్మకాన్ని ప్రోదుగొలిపి దీని అంతటినీ తీసుకురావడానికి దాదాపుగా 5 + 1 6 సంవత్సరాలు. ఇవన్నీ నేను పోతే మనకు కనపడేది ఏం పెద్దగా టైమింగ్ కనపట్లేదు. ఈ 1 yearలో 1.5 yearలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్. ఎస్, ఈ దేన్ని టేకప్ చేసినా సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఆ సమస్యల్ని హ్యాండిల్ చేస్తుందా లేదా అనేది ఇక్కడ మనం చూడాలి. ఆ స్పిరిట్ ఏమన్నా లోపం కనపడుతుందా గవర్నమెంట్లో? ఎందుకనంటే ఎస్, ఖచ్చితంగా మేము కూడా డిబేట్లు చేశాము ఈ రాజధాని రైతుల యొక్క సమస్యల మీద. 1 year బ్యాక్ వరకు ఉన్న సిచ్యుయేషన్ వేరు. ఆ తర్వాత సీరియస్నెస్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు నాకు గుర్తున్నంత వరకు ముగ్గురికి అప్పచెప్పినట్టున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు దాంట్లో ఉన్నట్టున్నాడు, నారాయణ గారు, ఇంకా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు వీళ్ళు ఉన్నట్టున్నారు. ఏదేమైనా గతంలో వినపడినటువంటి అంతమంది రైతుల యొక్క సమస్యలు ప్రస్తుతం అయితే వినపట్టలేదు. మళ్ళీ బాబురావు గారు చెప్తున్న దాని ప్రకారంగా కక్కలేక మింగలేక ఉన్న పరిస్థితి ఏమన్నా ఉందేమో. ఏదైనా మీ అబ్జర్వేషన్ ఏంటి? నారాయణ గారు చెప్పే దాని ప్రకారంగా అయితే ఏమిటంటే ఆ మిగిలిన కేటాయింపులు కూడా జరగకపోవడానికి కారణం ప్రభుత్వం కాదు, వాళ్ళల్లో వాళ్ళు కొంతమంది రైతులు వాళ్ళ బంధువులు కానీ లేదంటే కనుక ఆ ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ కానీ కేసులు వేసుకోవడం మూలంగా, న్యాయస్థానంలో పెండింగ్లో ఉండటం మూలంగా వాళ్ళకి కేటాయింపు జరగలేదు. వాళ్ళు కానీ వాటిని క్లియర్ చేసుకుంటే ఇమ్మీడియట్గా రెడీగానే ఉంది కేటాయింపులకి అని చెప్పేసి. ఇవన్నీ పోగానే దాదాపు 98% స్థలాలు కేటాయింపు చేశామని చెప్పేసి ఆయన నంబర్తో సహా చెప్తున్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్మర్స్ నంబర్తో చెప్తున్నారు, అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళు ఇచ్చిన ఎకరాల్లో కూడా చెప్తున్నారు. సో ఇది సార్ సిచ్యుయేషను. ఇకపోతే సెకండ్ ఫేజ్ ఆఫ్ పూలింగు అది ఎంతవరకు అవసరం అనే దానికి కొంత చర్చ అవసరమే. కానీ ఇప్పుడు అంతా దాటుకుని సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు అక్కడ రైతులు ఏమన్నా కనీసంగా అయిష్టంగా ఉన్నారా, లేకపోతే ఏమన్నా నిరసన వ్యక్తం చేస్తే మనం కొంత కన్సర్న్ చూపించవచ్చు. కానీ రైతులేమో అక్కడ చాలా ప్రొయాక్టివ్గా ముందుకు వస్తున్నారు. పూలింగ్కి ఆశపడి, పూలింగ్లో వచ్చేటటువంటి ఆ రిటర్న్స్ ఏమన్నా ఆశపడి మరి తెలియదు. ఫస్ట్ ఫేజ్ చూశారు, అక్కడ సమస్యలు చూసిన తర్వాత కూడా పెద్దగా లేవు అక్కడక్కడ తప్ప. మొదటిసారి ఫస్ట్ ఫేజ్ పూలింగ్లో ఎలా అయితే రైతులు ముందుకు వచ్చారో ఇప్పుడు కూడా అలాగే ముందుకు వస్తున్నారు. కానీ ప్రభుత్వం దీన్ని ఎంత ల్యాండ్ బ్యాంక్ని ఏం చేస్తుంది? అసలు ఇచ్చిన ల్యాండ్ బ్యాంకులో నా గుర్తున్నంతవరకు ఫస్ట్ ఫేజ్లో దాదాపు 8 నుంచి 10,000 ఎకరాలు మిగలాలి. కానీ ప్రస్తుతం చెప్తుంది ఏంటి, ఈ 5,000 మిగిలింది అంటున్నారు. 5,000 అన్నా ఉన్నాయో లేదో నాకు తెలియదు. మరి ఈ మిగిలిన ఎకరాలన్నీ అటు ఎడిపోయినాయి అంటే మరి ఏమన్నా బాబురు గారు అన్నట్టు పప్పు బెల్లాల్లాగా ఉన్న కార్పొరేట్ సంస్థలకి అవి కూడా దారదత్తం చేశారా చూడాలి. సో ఆ ల్యాండ్ బ్యాంక్ తగ్గిపోయింది కాబట్టి మరి సెల్ఫ్ సస్టైనింగ్, సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ కాబట్టి సరిపోదు కాబట్టి మళ్ళీ సెకండ్ ఫేజ్కి వెళ్ళారా? దానికి ఈ అమరావతిలో కట్టబోయేటటువంటి కొత్త రైల్వే స్టేషన్ని వీటన్నిటినీ
సాకుగాను లేకపోతే అడ్డుగా చూపించి వెళ్తున్నారా అనేది మరో కోణం. సార్ మీ అబ్జర్వేషన్. రెండవసారి కూలింగ్ కు ఎప్పుడైతే పిలిపించారో, అంటే లాస్ట్ ఇయర్ ఒక 8 నెలల క్రితం, 9 అప్పటి వరకు ప్రభుత్వము ఈ ఈ అంత ముందు ఇచ్చినటువంటి వాళ్ళ రైతుల విషయంలో ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. ఎప్పుడైతే రెండో కూలింగ్ అనౌన్స్ చేశారో చాలా మంది రైతులు మొదటి కూలింగ్కే న్యాయం జరగలేదు, మనం ఇచ్చిందా మనం నష్టపోవాలని చెప్పి ఎదురు తిరగడం, మీటింగ్ పెట్టుకోవటం, అని చెప్పటం వలన అప్పుడు స్పీడప్ చేశారు. మీకు ఒక ఉదాహరణ లేదు. ఇప్పుడు అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని ఇది కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత గవర్నమెంట్ తర్వాత హైదరాబాద్ నుంచి షిఫ్ట్ చేసుకుని టెంపరవరీగా అక్కడ సెక్రటేరియట్, కోర్టు, అసెంబ్లీ కట్టి అక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత దినేష్ కుమార్ అని ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నాడు 2018లో. ఆయన దగ్గర నేను ఆయన ఛాంబర్ ఇద్దరం మాట్లాడుతుంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. ఇది కొత్త సెక్రటరియట్ లో అక్కడ అమరావతి. లక్ష్మణ్ ఒకసారి కిటికీ దగ్గర పోయి బయట మొత్తం చూడన్నాడు. బయటకు పోయి చూశాను. ఆ కిటికీ దగ్గర పోయి బయట అంతా చూశాను. మొత్తం అడవిలాగా చెట్లన్నీ పెరిగిపోయి తయారీ. తను చూపు వేరులో ఎక్కడ ఒక భవనం కానీ ఏమి లేదు. చూసావా అన్నాడు. చూశారు. ఎందుకు అలా ఉంది అన్నాడు. మీరే చెప్పండి అన్నాడు. ప్రభుత్వము రైతులకు ఇవ్వవలసిన ప్లాట్లను ఇవ్వకుండా ఇప్పటి వరకు ఏ నిర్ణయము తీసుకోకుండా దాని వలన అవన్నీ పెరిగిపోయాయి. ఒకటి, రైతులు అసలు ఏం జరుగుతుందో తెలియక ఇస్తారా ఇవ్వరా ప్లాట్లు, ఏం చేస్తారు అనేటువంటి ఆందోళన ఉండటం. అదే రైతులకు వెంటనే కూలింగ్ అయిపోయింది, మీకు చేశారు, జిఆర్డిఏకి రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీరు ప్లాట్లు ఇవ్వాలి. వెంటనే ప్లాట్లు ఎక్కడెక్కడ ఎవరెవరికి వచ్చి ఉండింటే ప్లాట్లు తీసుకునే వాళ్ళు దాన్ని అమ్ముకునే రైట్ ఉంది, కన్స్ట్రక్షన్ చేసుకునే రైట్ ఉంది. కన్స్ట్రక్షన్ కూడా వెంటనే పర్మిషన్ ఇస్తే వాళ్ళు అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ లో లేకపోతే ఏదైనా ఆఫీసులకు రెంట్కి ఇవ్వడము, ఈ సూపర్ బజార్లకి ఇవ్వడము, ఇక్కడ రాజధాని వస్తున్నదని, లేదంటే అమ్ముకోవడము రియల్ ఎస్టేట్ వాళ్ళకు. ఇలా చేసి ఉంటే ఏమైపోయేది, ప్రభుత్వ భవనాల నిర్మాణాల విషయంలో జాప్యమైనా కూడా రైతులకు మొత్తం ఆ 35 ఎకరాలలో అక్కడక్కడ ప్లాట్లు ఇచ్చి ఉంటే అవి లేచేటివి, అంటే నిర్మాణాలు పైకి లేస్తే ఏమైపోయింది, ఒక నగరంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏమైంది, అడవిలాగా కనిపిస్తుంది. ఎందుకు, ఎక్కడ ఒక నిర్మాణం జరగలేదు. ఈ విషయాన్ని ప్లాట్లు ఇద్దాం, మనము ప్లాట్లు ఇస్తే రైతులు అక్కడ నిర్మాణాలు చేపడతారు, అమ్ముకుంటారు, అమ్ముకున్నా కూడా భవనాలు లేస్తాయి, మన పర్మిషన్ తొందరగా ఇస్తే ఎక్కడ పడితే అక్కడ భవనాలు కనిపిస్తాయి అంటే ఇప్పుడు కాదు తర్వాత చూద్దాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు దాట వేశారు ఆ రోజు. మరి ఆయన లోపల ఆయన ఉద్దేశం ఏముందో తెలియదు. దాని తర్వాత ప్రభుత్వం పాయారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొత్తం ఎక్కడికి వంగలి అక్కడ వేసి వదిలేసి మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ కూలింగ్ పాట పాడి, ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఆయన మంత్రి గారు చెప్పినట్టు ఓకే 97-95% ప్లాట్లు అందరికి ఇచ్చేసాము, రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. 30,000 మంది రైతులకు గాను 7,000 మందికి మాత్రమే పెండింగ్ ఉంది, మిగతా వాళ్ళందరికీ ఇచ్చేసాము, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయి. సరే మంచిది, అది ఇప్పటికైనా ఎన్ని సంవత్సరాలకు అయినా, అంటే దాదాపు 5, అంతకుముందు 1, ఇంతకుముందు 2, 8 సంవత్సరాలు గడిచిపోయి ఇప్పుడైనా నిర్మాణాలకి
పర్మిషన్లు స్పీడ్ గా ఇస్తున్నారా? రియల్ ఎస్టేట్ ఏమైనా అక్కడ పెరిగిందా? రైతులు ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారా అనేది చూస్తే జీరో కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? ఫిజికల్ గా హ్యాండ్ ఓవర్ చేశారా, డిజిటల్ చేశారు? చేసిన ఫిజికల్ గా హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. ఆ ఫిజికల్ గా హ్యాండ్ ఓవర్ చేశారు, బోర్డు ఉంటే కొనేవాడు వస్తాడు, లేకపోతే రైతే అక్కడ అవి కూడా జాప్యం జరుగుతుంది. సో ఇప్పుడు ఏమిటి ఓవరాల్ గా, ఓ అమరావతి రాజధాని కేంద్రం గుర్తించేసింది, మాకు చాలా చిత్తశుద్ధి ఉంది, దీన్ని సింగపూర్ లాంటి నగరం తయారు చేయాలి అనేవాళ్ళు ఎందుకు మీరు రైతులకు ఫ్యాక్టరీ ఇవ్వడంలో ఇంత ఆలస్యం చేశారో అని మనము వాళ్ళకు ప్రశ్నిస్తే సమాధానం లేదు వాళ్ళ దగ్గర. చెప్పమని అడుగుతారు, ఏం చెప్తారు? ఎందుకు లేట్ అయింది? అసలు మీరు రాజధాని అమరావతి ఉండాలని బ్రహ్మాండంగా అక్కడ తీర్చిదిద్దుతామని చెప్పి హైదరాబాద్ లో 10 ఏళ్ళు ఉండడానికి అవకాశం ఉన్నా కూడా వదిలిపెట్టి అక్కడికి వచ్చి చేసింది ఏమిటి? ప్లాట్లు కూడా ఇవ్వలేదు. నువ్వేం చేసిండ్రు? ఇవ్వలేదు, ఒక్కరికి ఇవ్వలేదు. కాలం అంతా గడిచిపోయింది. మళ్ళీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ మార్చారు, ఆయన కాలం గడిచి ఇప్పుడైనా 2.5 సంవత్సరం అయిపోతుంది. ఇంకా ఇప్పుడైనా ఎంత ఫాస్ట్ గా అక్కడ అన్ని చేయగలిగితే, అంటే మౌలిక వసతులు రావాలి. ప్లాట్లు కేటాయించినటువంటి ఏరియాలో ఆ భూమికి సంబంధించినటువంటి చోట రోడ్లు రావాలి, డ్రైనేజీలు రావాలి, వాటర్ ఫెసిలిటీ రావాలి, ఇవి చేయగలిగి అలాగే ఎలక్ట్రిసిటీ రావాలి. వాటిని మొదలు పెట్టకపోతే ఇక్కడ డిమాండ్ ఎలా వస్తుంది? అలా రైతు ఎందుకు కట్టుకుంటాడు బిల్డింగ్లు? లేదా ఇల్లు కట్టుకుంటాడా, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకుంటాడా, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేస్తాడా అనేది అక్కడ మౌలిక వసతులు ఉంటే కదా ఆ డిమాండ్ వస్తుంది. ఇంకా ఏమి అక్కడ మౌలిక వసతులు ఇదిగో ఇప్పుడు మరి ఇక్కడ ఏదో వాస్తు పోటు ఉంది వద్దని కొంతమంది అంటే ప్లేస్ మార్చడము, ఇప్పుడు ఆరోపణలు కూడా వస్తున్నాయి కదా. కొంతమందికి కావాల్సిన వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారు, వాళ్ళకు అంటే ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఏమో దూరంగా ఇచ్చారు, వాళ్ళకు బంధువులకు చుట్టాలకు కావాల్సిన వాళ్ళకి ఎలా ఇచ్చారు ఆ ప్లాట్లు, ఏ విధంగా లాటరీ చేశారు అనే ఆరోపణలు కూడా వస్తుంది. ఏది ఏమైనా దగ్గరో దూరమో కాదు, అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుని పర్మిషన్లు తొందరగా ఇవ్వగలిగితే ప్రభుత్వ భవనాల కంటే ప్రైవేట్ భవనాలు నిర్మాణాలు అయితేనే అది నగరం లాగా కనపడుతుంది, లేకుంటే కనపడుతుంది.